2026లో ఎవరైతే బీఎడ్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పడం జరుగుతుందండి. అండ్ చాలా స్టూడెంట్స్ లైక్ ఫార్మసీ స్టూడెంట్స్ కావచ్చు, లా ఎల్ఎల్బి చేసే వాళ్ళు కావచ్చు, బ్యాచులర్ ఆఫ్ వెటరనరీ సైన్సెస్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అయితే నాట్ ఎలిజిబుల్ అండి. సపోజ్ మీకు గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకున్నా, లేకుంటే నేను గవర్నమెంట్ టీచర్ అవ్వాలంటే నేను ఎలాంటి కోర్స్ చేయాలి, సో ఇప్పుడు నేను బీఎడ్కి నాట్ ఎలిజిబుల్, వేరే ఏ కోర్స్ చేస్తే మనం గవర్నమెంట్ టీచర్ అవ్వచ్చు, వాటి గురించి మాత్రమే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నార్మల్ డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ అండ్ నాట్ ఎలిజిబిలిటీ ఫర్ బీఎడ్ కోర్స్ స్టూడెంట్స్ కూడా ఈ వీడియో అయితే చూడండి, సో దట్ మీకు ఏ కోర్స్ చేస్తే మీరు ఎలిజిబులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనము మీరు టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటే మనకు 2 టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయండి. ఒకటి బీఎడ్ కోర్స్, సో బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు, అది 2 years రెగ్యులర్ మోడ్ లో ఉంటుంది. అండ్ డిఎడ్ కోర్స్ అంటారు, డిఎడ్ అన్న టీటీసీ అన్న ఒకటే. సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అన్న టీటీసీ అన్న ఒకటే. సో ఈ 2 కోర్సెస్ గురించి ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ గా మనం బీఎడ్ గురించి మాత్రమే చెప్తాను. సో మెయిన్ గా మనకు బీఎడ్ ఎలిజిబిలిటీ అంటే మనకు ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో బీఎడ్ చేయాలంటే మనకు గ్రాడ్యుయేషన్, సో మీరు ఏ గ్రాడ్యుయేషన్ అయినా మనకు ఎలిజిబులే, కాకపోతే కొన్ని గ్రాడ్యుయేషన్స్ కి వాళ్ళు ఎలిజిబుల్ ఇవ్వరు. సో ఫస్ట్ ఎలాంటి కోర్సెస్ కి వాళ్ళు ఎలిజిబుల్ ఇస్తారు అవి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఎవరైతే నార్మల్ డిగ్రీ క్యాండిడేట్స్ ఉంటారో, లైక్ ఇంటర్మీడియట్ తర్వాత బీఏ, బీకామ్, బీఎస్సీ చేసిన వాళ్ళు, అండ్ మనకు బీఎస్సీ హోమ్ సైన్స్ చేసిన వాళ్ళు, అండ్ బీసీఏ, బీబీఏ, బీబీఎం ఇలాంటి వాళ్ళు, అండ్ బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్. సో డిగ్రీ కోర్సెస్ ఈ కోర్సెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్. అండ్ బీటెక్ స్టూడెంట్స్, సో ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ 4 years చేసిన వాళ్ళు కూడా మనం బీఎడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకు కొన్ని మీ గ్రాడ్యుయేషన్లో మార్క్స్ కూడా చూస్తారండి. సో మనం బీఎడ్ చేయాలంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే మీరు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఫుల్ఫిల్ చేయాలి. సో మీ గ్రాడ్యుయేషన్లో మినిమం ఓసీ ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఇలాంటి క్యాండిడేట్స్కి మినిమం 50% ఆఫ్ మార్క్స్ మీకు వచ్చి ఉండాలి. మీ బీటెక్ చేస్తే బీటెక్, డిగ్రీ అయితే డిగ్రీ. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఉంటారో మీకు 40% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి డిగ్రీ. సో ఇలాంటి వాళ్ళు మాత్రమే ఎడ్సెట్ రాసి మీరైతే బీఎడ్ వేసుకోవచ్చు. సో ఇది మెయిన్ ఎలిజిబిలిటీ. కోర్సెస్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ కోర్సెస్లో మీ గ్రాడ్యుయేషన్లో మీకు మినిమం మార్క్స్ వచ్చి ఉంటే మీరైతే ఎడ్సెట్ రాసి బీఎడ్ కోర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్, సో ఎవరెవరు ఈ ఎడ్సెట్ కావచ్చు బీఎడ్ కోర్సు నాట్ ఎలిజిబుల్ అండ్ వాళ్ళు ఎలాంటి కోర్స్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఎంబీబీఎస్ చేసిన తర్వాత మీరు బీఎడ్ సైడ్ వద్దాం అనుకుంటున్నాను, టీచింగ్ వైపు వద్దాం అనుకుంటే వాళ్ళు బీఎడ్ కోర్స్కి నాట్ ఎలిజిబుల్. అండ్ ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు, బీఎస్సీ హార్టికల్చర్, అండ్ మనకు బీఏ ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళు కావచ్చు, అండ్ బ్యాచులర్ ఆఫ్ వెటరనరీ సైన్సెస్ కావచ్చు, బిహెచ్ఎంటీ కావచ్చు, బీ ఫార్మసీ. సో మెయిన్గా ఈ బీ ఫార్మసీ వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అండి. చాలా మంది సో ఈ బీ ఫార్మసీలో లేడీస్ ఉంటారు, అంటే ఉమెన్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు బీఎడ్ చేద్దాం అనుకుంటారు, సో వాళ్ళకైతే బీఎడ్ నాట్ ఎలిజిబుల్. అండ్ ఎల్ఎల్బి కోర్సెస్, సో ఎవరైతే 5 year ఎల్ఎల్బి, 3 year ఎల్ఎల్బి చేసిన వాళ్ళు వీళ్ళైతే నాట్ ఎలిజిబుల్. సో ఈ 7 కోర్సెస్ వాళ్ళు మీరైతే బీఎడ్ వేసుకోవడానికి కుదరదు. అంటే ఎంబీబీఎస్, హార్టికల్చర్, అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్, బీవీఎస్సీ, బిహెచ్ఎంటీ, బీ ఫార్మసీ, ఎల్ఎల్బి వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మీరైతే బీఎడ్ వేసుకోవచ్చు. అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబులే. ఎవరైతే ఈ బీఏ, బీకామ్, బీటెక్, బీఎస్సీ వాళ్ళు ఉంటారో ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు మీరు డైరెక్టే మీరు ఫైనల్ సెమిస్టర్ ఉన్నప్పుడు ఎడ్సెట్ ఎంట్రన్స్ రాసి మీరైతే జాయిన్ అయిపోవచ్చు. సో ఇప్పుడు ఎవరైతే ఈ నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారో మీరు టీచర్ అవ్వాలనుకుంటే ఎలాంటి కోర్స్ చేయాలి, సో ఈ బీఎడ్ కన్నా బెటర్ కోర్సా లేకుంటే తక్కువ కోర్సా అంటే ఏది బెటరో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు ఎవరైతే ఈ బీ ఫార్మసీ కావచ్చు ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎవరైతే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో, సో మీకు బేసిక్ ఇంటర్మీడియట్ ఉంటుంది. సో ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అండి. సో ఈ కోర్స్ వచ్చేసి మనకు డిఎడ్ అంటారు, సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో డిఎడ్ అన్న, టీటీసీ అన్న, డైట్ అన్న ఒకటే. సో ఇది కోర్స్, ఇది కూడా 2 years కోర్సే. సో బీఎడ్ ఎట్లా 2 years, ఇది కూడా 2 years కోర్స్. సో దీని ఎలిజిబుల్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. సో మీరు బీ ఫార్మసీ ఉందా, మీకు అగ్రికల్చర్ ఉందా అవన్నీ చూడరు, జస్ట్ ఇంటర్మీడియట్ ఉందా లేదా. సో బీఎడ్కి అయితే మీకు గ్రాడ్యుయేషన్, ఈ పలానా గ్రాడ్యుయేషన్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని ఉంటుంది, కానీ దీనికి అలా ఉండదు, జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు సరిపోతుంది. సో ఇంటర్ ఓపెన్లో చేసినా రెగ్యులర్ మోడ్లో చేసినా మనకు ఎలిజిబులే. నెక్స్ట్ ఇంటర్లో మినిమం మార్క్స్ వచ్చి ఉండాలి. అంటే ఎవరైతే ఓసీ, ఈడబ్ల్యూఎస్, నార్మల్ ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్ 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి ఇంటర్లో. 50% అంటే 1000కి 500. అండ్ ఎవరైతే ఓపెన్ ఇంటర్ 500 మార్క్స్ ఉంటారో 250 ఈ మార్క్స్ వచ్చి ఉంటే సరిపోతుంది. ఎక్కువ వచ్చినా నో ప్రాబ్లం, కానీ మినిమం ఇన్ని వచ్చే సరిపోతుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళు 45% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అంటే 1000కి 450 మార్క్స్, 500కి ఒక 225 మార్క్స్ వచ్చి ఉంటే మీరైతే లైక్ 215 ఎలా అయితే మీరు 500/45% అమౌంట్ 45% ఆఫ్ మార్క్స్ ఎంత అయితే ఉంటుందో అవి వస్తే సరిపోతుంది. సో ఇంటర్
పాస్ అయి ఉండాలి, విత్ ఇన్ ద రేంజ్ వచ్చి మార్క్స్ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ బీఎడ్ కన్నా ఈ డిఎడ్కి ఎక్కువ డిమాండ్ అయితే ఉన్నదండి. అంటే ఈ టీటీసీ కోర్స్ కావచ్చు, డిఎడ్కి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఎందుకంటే మనకు మోర్ జాబ్స్, అంటే ఎక్కువ జాబ్స్ మనకు ఈ డిఎడ్ చేసిన వాళ్ళకి ఉన్నాయి. ప్రజెంట్ 2025, 2026 రూల్స్ ప్రకారంగా అయితే దీనికి ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ డిస్టిక్ వైజ్ కాంపిటీషన్. సో ఇవి వచ్చేసి మనకు జాబ్స్ పరంగా మీ డిస్టిక్ ఎగ్జాంపుల్ మీది నిర్మల్ జిల్లా అనుకోండి. నిర్మల్ జిల్లాలో ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో అందులో ఏర్పడే వేకెన్సీస్కి మీరు మాత్రమే ఎలిజిబుల్. అంటే మీరు ఏ జిల్లాలో లోకల్ కింద వస్తారో అందులో మీరే కాంపిటీషన్, వేరే జిల్లా వాళ్ళు ఎవరు రారు. జస్ట్ 5% రిజర్వేషన్ ఉంటుంది వాళ్ళకు. సో కంప్లీట్గా జాబ్స్ మీకే ఉంటాయి. నెక్స్ట్ సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. సో బీఎడ్ చేయడానికి ఈజీగా బీఎడ్ వేసుకోవచ్చు చాలా మంది. సో బీఎడ్కి మనకు 14,000 to 15,000 సీట్స్ ఉంటాయి మొత్తం తెలంగాణ వైడ్గా. కానీ డిఎడ్ వచ్చేసి మనకు ఇక్కడ తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఉర్దూ మీడియం. సో ఏదో ఒక మీడియంలో మీరు అడ్మిషన్ తీసుకోవాలి. సో ఒక్కొక్క మీడియంకి 2,000 సీట్స్, 2,100 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ఓవరాల్గా మీరు ఇంగ్లీష్ మీడియంలో చేయాలంటే ఒక 2,100 సీట్స్ ఉంటాయి, తెలుగు మీడియంలో ఒక 2,000 ఉంటాయి. ఆ 2,000 మెంబర్సే ఇక ఇయర్ మొత్తం. అంటే అన్ని సీట్స్కే ఎలిజిబుల్ వాళ్ళు. ఎక్కువ సీట్స్ ఉండవు ఇందులో, డిఎడ్ కావచ్చు, టీటీసీ. సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ మాత్రమే కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో మీకు సీట్ వస్తే కొద్దిగా జాబ్ రావడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బీఎడ్కి ఎక్కువ సీట్స్ ఉంటాయి. సో చాలా మంది చేసిన వాళ్ళు ఉంటారు, కానీ డిఎడ్ అలా కాదు. సో కొంతమందే ఉంటారు చేసిన వాళ్ళు. సో ఇక్కడ సిలబస్, సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ నేమ్ వచ్చేసి డీసెట్ అండి. సో ఎవ్రీ ఇయర్ మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. 2026లో మార్చ్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ మేలో ఉంటుంది. సో డీసెట్ అంటారు. సో మనకు ఈ సిలబస్ వచ్చేసి 6th క్లాస్ to 10th క్లాస్ ఏదైతే సిలబస్ ఉంటుందో కంప్లీట్ సిలబస్ ఉంటుంది, ఎక్సెప్ట్ హిందీ. సో మనకు తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో ఆ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 కలిపి ఫిజికల్ సైన్స్ అంటారు. సోషల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఎక్సెప్ట్ హిందీ. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. మీరు తెలుగు మీడియం తీసుకున్నా, ఇంగ్లీష్ మీడియం తీసుకున్నా అన్నీ ఉంటాయి. ఉర్దూ మీడియంలో ఆ తెలుగు తప్ప మీరు ఉర్దూ మీ మెయిన్ సబ్జెక్ట్ ఉంటుంది, తెలుగు తప్ప మిగతా అన్నీ ఉంటాయి మీకు ఉర్దూ మీడియం వాళ్ళకు. సో మనకు డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి ఎవరైతే ఈ ఎంబీబీఎస్, బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఆర్కిటెక్చర్, బీవీఎస్సీ, బిహెచ్ఎంటీ, బీ ఫార్మసీ, ఎల్ఎల్బి వీళ్ళు ఇప్పుడు టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటే జస్ట్ మీకు ఇంటర్మీడియట్లో క్వాలిఫై అయ్యి లైక్ పాస్ అయ్యి సర్టిఫికేట్ ఉండి, ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ 450 అబోవ్ మార్క్స్ ఉండాలి. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ 500 అబోవ్ ఉంటే మీరైతే ఎలిజిబుల్ అవుతారండి. సో మనకు బీఎడ్ కన్నా డిఎడ్ వేసుకుంటే మీకు ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎక్కువ తక్కువ కాంపిటీషన్లో మీ డిస్ట్రిక్ట్లోనే తొందరగా జాబ్ రావడానికి ఉంటుంది. సో ఈ డిఎడ్ జాబ్ ఏంటంటే మనకు ఎస్జిటి అంటారు. సో మెయిన్గా మనకు 1st to 5th క్లాస్ వాళ్ళకి చెప్పే ఆపర్చునిటీ ఆర్ ఎలిజిబిలిటీ మీకు ఇస్తారు. అదే బీఎడ్ అనుకోండి 1st to 5th ఉండదు, వాళ్ళకి 6th, 7th, 8th చెప్పే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో డిఎడ్ కోర్స్ వేరు ఉంటుంది, బీఎడ్ కోర్స్ వేరు ఉంటుంది. సో మనకు డిఎడ్కి ఎక్కువ జాబ్ వేకెన్సీస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన ప్రతి విలేజ్లో ఒక స్కూల్ అయితే మ్యాండేటరీగా ఉంటుంది. సో హై స్కూల్ అనేది ప్రతి విలేజ్లో ఉండదు, కొన్ని మండల్స్లో, కొన్ని టౌన్స్లోనే ఉంటాయి. కాబట్టి మనకు ఎక్కువ వేకెన్సీస్ ఈ స్కూల్స్లో కావచ్చు, మనకు డిఎడ్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ లేదని ఫీల్ ఏం అవ్వకండి. మీరు డిఎడ్కి ప్రిపేర్ అయ్యి డిఎడ్లో సీట్ వస్తే మీరు బీఎడ్ చేసిన వాళ్ళకన్నా ఎక్కువ జాబ్ వేకెన్సీస్ అయితే మీకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు మన డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.